రాష్ట్రంలో ఏకైక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అరకు. టీడీపీకి అచ్చిరావడం లేదా? 4 ఉమ్మడి జిల్లాల్లో 7 ఎస్టీ నియోజకవర్గాలను కలిపి ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. గిరిజన ఓటర్లే ఎక్కువగా ఉండే అరకులో టీడీపీ ఇంతవరకు ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది. వరుసగా 3 సార్లు పరాజయం ఎదుర్కొన్న తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనుంది? అరకులో పోటీ చేయబోయే టీడీపీ అభ్యర్థులు ఎవరు? ఎస్టీ నియోజకవర్గం అరకు రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరమే. కొండలు, లోయలతో కూడిన ఏజెన్సీ ప్రాంతంతో పాటు మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ వంటి మైదాన ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. పాలకొండ నుంచి రంపచోడవరం వరకు విస్తరించిన అరకు నియోజకవర్గంలో పూర్తిగా తిరిగిన నేతలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఏకంగా ఏజెన్సీ ప్రాంతం ఉండడం, మారుమూల ప్రాంతాలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఏ పార్టీ ప్రజా ప్రతినిధులైనా స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే మైదాన ప్రాంతాలతో పోలిస్తే అరకు తీర్పు కాస్త భిన్నంగా ఉంటుంది. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గానికి ఇప్పటికీ 3 సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ గెలుపొందింది. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఇక్కడ ఖాతా తెరవలేకపోయింది టీడీపీ. వచ్చే ఎన్నికల్లో అయినా అరకులో టీడీపీ బోణి చేస్తుందా లేదా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు అరకు ఎంపీ అభ్యర్థి ఎవరు అన్నదానిపై టీడీపీ, జనసేన కూటమిలో క్లారిటీ లేకపోవడం, మరోవైపు అధికార వైసీపీ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించి దూకుడు చూపిస్తూ ఉండడంతో అరకు రాజకీయం ఆసక్తి రేపుతోంది. గత 3 ఎన్నికల్లో 2 సార్లు మాత్రమే టీడీపీ పోటీ చేసింది. 2009లో మహాకూటమిలో భాగంగా కమ్యూనిస్టులకు వదిలేసింది. 2014లో విజయనగరం జిల్లాకు చెందిన గుమ్మడి సంధ్యారాణి, 2019లో వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. వీరిద్దరిలో కిషోర్ చంద్రదేవ్ ప్రస్తుతం టీడీపీకి రాజీనామా చేయగా, గుమ్మడి సంధ్యారాణి సాలూరు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అరకు ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించింది టీడీపీ. అయితే తమకు కలిసి రాని అరకు సీటును టీడీపీ తన మిత్రపక్షాలకు వదిలేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే జనసేన లేదంటే బీజేపీతో పొత్తులో ఆ పార్టీకి కేటాయించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. 2014లో అరకు ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత మళ్లీ పోటీ చేయాలని చూస్తున్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉండడంతో పొత్తు కుదిరితే ఆమెకు కేటాయించే ఛాన్స్ ఉందనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది. అయితే అరకు సీటును వదులుకోవడంపై టీడీపీలో కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీపై ఆదివాసీల్లో అసంతృప్తి పెరుగుతున్నందున టీడీపీ పోటీ చేస్తే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తూ ఉండడంతో లోక్సభకు టీడీపీ అభ్యర్థిని నిలపాలని డిమాండ్ వస్తోంది. దీంతో టీడీపీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. టీడీపీ తనకు అచ్చిరాని నియోజకవర్గం ఆనవాయితీకి ఈ ఎన్నికలతో పులు స్టాప్ పెడుతుందా, లేక మిత్రపక్షాలకు వదిలేసి చేతులు దులుపుకుంటుందా అన్నదే చూడాల్సి ఉంది.